మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రండి రాకేష్ గారు, రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. రండి, కూర్చోండి. మా అమ్మ, మా నాన్న. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏదో ఫేస్ క్రీమ్ రాయడం వల్ల నీ ఫేస్ చెడిపోయిందన్నావు, దానికి ల్యాబ్ టెస్ట్ చేయించాలన్నావు. అవును రాకేష్ గారు, ఇదిగో ఈ ఫేస్ క్రీమ్ మీద నాకు అనుమానంగా ఉంది. అందులో ఏదో కెమికల్ కలిపి నా మొహాన్ని పాడు చేయాలని చూశారు. అయితే దీన్ని నేను చెక్ చేస్తాను. ఈ ఫేస్ క్రీమ్లో ఉండాల్సిన వాటికన్నా ఏదైనా ఎక్స్ట్రా ఉంటే తెలిసిపోతుంది. ఇప్పుడు టెన్షన్ పడుతున్నావు, ఇంకా సేపట్లో బయటికి గెంటెయ్యబడతావు. ఏమైంది రాకేష్ గారు? అందులో కెమికల్ కలిసిందా? నాకు తెలుసు, నాకు ముందే అనుమానం వచ్చింది. ఖచ్చితంగా ఇందులో కెమికల్ కలిపారు అనుకున్నాను. అనుకున్నట్టుగానే అయ్యింది. లేదు, ఇందులో ఎలాంటి కెమికల్ కలవలేదు. వీటిలో ఏమైతే వాడారో అవి మాత్రమే ఉన్నాయి. ఎలాంటి కెమికల్స్ లేవు. ఏం మాట్లాడుతున్నారు రాకేష్ గారు? కెమికల్ కలవకపోవడం ఏంటి? నిజంగానే ఇందులో ఎలాంటి కెమికల్ లేదు. లేదు, మీరు మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయండి. ఎన్నిసార్లు చూసినా సేమ్ రిజల్ట్. ఎందుకంటే ఈ క్రీమ్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఏదైనా స్కిన్ ఎలర్జీ అయి ఉంటుంది, ఫేస్ క్రీమ్ వల్ల కాదు. నేను వెళ్ళొస్తాను. వస్తాను మేడం, వస్తాను సార్. మంచిది. నీ ఫేస్ క్రీమ్లో కెమికల్ కలిపిన దాన్ని వాటిని మళ్ళీ నేను మార్చలేనా? గాయత్రి, ఇక దేని గురించి ఎక్కువగా ఆలోచించకమ్మా. ఇదేదో స్కిన్ ఎలర్జీ వల్ల వచ్చుంటుంది. ఈ ల్యాబ్ టెక్నీషియన్ తెలిసిన వాడే కదా అని పిలిస్తే ఇంత అబద్ధం ఆడతాడా? హలో, ఫ్రెండ్వి కదా అని పిలిస్తే డబ్బులు కమ్ముడిపోతావా? ఛీ, ఇంత మోసం చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు సత్య? నిజంగానే ఆ క్రీమ్లో ఎలాంటి కెమికల్స్ కలవలేదు. నేను మొత్తం చెక్ చేశాను కదా. అబద్ధాలు ఆడుకు. రోజు వాడే క్రీమ్ ఏంటో నాకు తెలీదా? ఖచ్చితంగా అందులో ఏదో కలిసింది. నాకందుకే ఆ రోజు వేరేలా అనిపించింది. నెక్స్ట్ డేనే దాని రియాక్షన్ ఏంటో తెలిసింది.
అలాంటిది ఏమీ కలవలేదంటే నేను నమ్మాలా? నమ్మడం నమ్మకపోవడం అనేది నీ ఇష్టం. కానీ ఎవరైనా డబ్బులు ఇస్తానంటే తప్పు చేసే మనిషిని కాదు. అందులో ఖచ్చితంగా ఎలాంటి కెమికల్స్ కలవలేదు. హలో హలో ఛే! హలో సత్య, ఏంటి సత్య, నీలాగా భ్రమరాంబలాగా క్రిమినల్ మైండ్తో ఆలోచించి డబ్బులిచ్చి డాక్టర్ని లాయర్స్ని కొన్నట్టు ల్యాబ్ టెక్నీషియన్ని కూడా నేను కొన్నాననుకున్నావా? అతను చెప్పింది నిజమే. అతను టెస్ట్ చేసిన క్రీమ్స్లో ఎలాంటి కెమికల్ కలపలేదు. మరి ఆ రోజు కెమికల్ నువ్వే కలిపావని చెప్పావు కదా? చెప్పాను. మరి టెస్ట్ లో ఎందుకు కెమికల్ కలిపినట్టు రాలేదు? నీకున్న కన్ఫ్యూషన్ మొత్తం నేను క్లియర్ చేస్తాను కదా. నువ్వు రాసుకున్న క్రీంలో కెమికల్ కలిపిన మాట వాస్తవం. అది రాసుకోవటం వల్లనే నీ మొహం నల్లబడింది అన్నది నిజం. కానీ నెక్స్ట్ డే నేను కలిపిన క్రీంని తీసివేసి వేరేది అక్కడ పెట్టాను. నేను ఫ్రెష్గా పెట్టిన వాటిని ల్యాబ్ టెక్నీషియన్ చెక్ చేశాడు. అందులో ఏమున్నట్టు రాలేదు. దట్స్ ఆల్. ఇంత చీట్ చేస్తావా? నిన్ను వదిలిపెట్టను. చీటింగ్ గురించి నువ్వు మాట్లాడుకో. చీటింగ్ రాజ్యానికే మహారాణివి నువ్వు. నిన్ను నువ్వు నన్ను ఏం చేయలేవు. కానీ నువ్వొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. నీ క్రీంలో కెమికల్ కలిపి నీ మొహాన్ని మార్చగలిగిన దాన్ని నువ్వు రాసుకుని తిరుగుతున్నా నీ తలరాతని తలకిందులు చేయటం నాకు పెద్ద విషయం కాదు. నీ నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికి, నువ్వు ఫేక్ గాయత్రివని ప్రూవ్ చేయడానికి ఆల్రెడీ పావు కదిపాను. చెక్మేట్కి రెడీగా ఉంది. ఇప్పటికి నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. నీ అంతట నువ్వు నిజాన్ని ఒప్పుకొని బయటికి వెళ్ళావా, నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటా. కానీ నిన్ను ప్రూవ్ చేసి పంపించేటట్టు చేస్తే పంపించాల్సి వస్తే ఏం చేస్తాం? నేను చెప్తే బాగోదు. నీ ఊహకే వదిలేస్తున్నాను. ఛే! రాదో రాదో రాదో. ఏది మనదనుకుంటా ఏది కాదను మళ్ళీ ఆ భ్రమరమ్మ ఏదో కుట్ర చేసి ఈ ఫాదర్ని పంపించుంటుంది. మనసు ఈ ఫాదర్ తెచ్చినవి చెప్తున్నవి అన్ని పచ్చి అబద్ధాలు. ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా రాని దేవకి మేడం డిఎన్ఏతో ఈ అమ్మాయి డిఎన్ఏ మ్యాచ్ అయింది. రాధా అనే అమ్మాయి డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? మీరెందుకు దేవకి గారి ఇంటి ముందున్నారు? దేవకి, ఏంటి దేవకి ఆలోచిస్తున్నావు? రాధ గురించి ఆలోచిస్తున్నానండి. ఎలా ఉండే రాధ ఎలా అయ్యింది? ఒకప్పుడు తను మనతో ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కారం అవుతుంది అన్న భరోసా ఉండేది. కానీ ఇప్పుడు తను మనతో ఉంటే ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనని భయంగా ఉంది. అసలు తను డబ్బు కోసం, ఆస్తి కోసం మన కూతున్నని చెప్పుకోవడం ఏంటి? డిఎన్ఏ టెస్ట్లో తనకి మనకి ఎలాంటి సంబంధం లేదని తెలిసినా తను నమ్మకపోవడం ఏంటి? సడన్ గా అత్తయ్య గారికి ఇలా అవ్వడం ఏంటి? ఎప్పుడూ లేంది అత్తయ్య గారు రాధ విషయంలో పాజిటివ్ గా ఉండడం చూసి మీరు ఇంకొన్ని రోజులు సమయం ఇవ్వడం ఏంటి? అసలేం అర్థం కావట్లేదండి. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనసుకి ప్రశాంతత లేకుండా పోతోంది. ఇక రాధ మన ఇంట్లో ఉంటే
ఎలాంటి సమస్యలు వస్తాయో అర్థం కావట్లేదండి. చూడు దేవకి, నాకు నువ్వు మన కుటుంబం ముఖ్యం. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఏం చేస్తారండి? ఏమైనా చేస్తాను. అవసరమైతే ఆ రాధకి మన ఆస్తిలో వాటా. ఆ, చెప్పండి. ఆస్తిలో వాటా ఇస్తారా, లేకపోతే డబ్బులిచ్చి పంపిస్తారా? హ్మ్. ఈ ఆలోచన ఇదివరకు నాకు రాలేదనుకుంటున్నారా? ఆస్తి డబ్బు ఇచ్చి పంపించే పని అయితే అది నేనెప్పుడు చేసేదాన్ని. కానీ మీకు, నాకు, అత్తయ్య గారికి తెలిసిన రహస్యం మరెవరికీ తెలీదు. ఆ విషయం మీరు మర్చిపోయారా? ఆస్తి కోసమే రాధ ఇదంతా చేస్తోంది అంటే రేపు తనే ఈ ఇంటి వారసురాలని ఏ విధంగా ప్రూవ్ చేసుకున్నా కూడా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా తనకి చెందదు. పాపం రాధ ఆ రహస్యాల గురించి తెలియక తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ప్రవర్తిస్తోంది. ఆ రోజు మన కుటుంబంలో జరిగిన ఆ సంఘటన మన జీవితాల్ని ఎంత ప్రభావితం చేసిందో మీకు తెలుసు కదండి. ఇదంతా మీరు మర్చిపోయారా? అదేం మర్చిపోయేంత చిన్న సంఘటన కాదు దేవకి. అసలు దాన్నెలా మర్చిపోగలం? 20 సంవత్సరాలుగా ఆ రహస్యాన్ని మోయలేక నా గుండె ఎంత బరువెక్కిందో నాకు మాత్రమే తెలుసు దేవకి. కానీ నువ్వు బాధపడుతున్నావు అన్న బాధలో నేను నోరు జారాను. అసలు ఆస్తికి సంబంధించిన ఆ సంఘటన అసలు ఎలా కరెక్ట్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు దేవకి. తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. మరింత ఆలస్యం చేయటం మంచిది కాదు. అసలు మనకంత సమయం కూడా లేదు. పరిస్థితులు చేదాటక ముందే పరిష్కారం కనుక్కోవాలి. లేదంటే అందరం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నానమ్మా, నానమ్మా, మందులు వేసుకునే టైం అయింది కదా నానమ్మా, అందుకే నిద్రలేపాను. సారీ. మనం తెప్పించిన కషాయాన్ని ఇంకా ఖచ్చితంగా 2 రోజులు వాడుంటే బామ్మ ఎప్పటిలాగా పరిగెత్తేది. కానీ అది కుదరలేదు. బామ్మగారు, పైగా మీ మనవరాలి మీద నిందపడింది. అవును మనోహర్, 2 రోజులకి చేయి కదిలించిన నానమ్మ త్వరగా కోలుకునేది, కానీ కుదరలేదు. నేను త్వరగా కోలుకోవాలన్న నీ తాపత్రయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ దేవుడు మీతో ఇంకా సేవలు చేయించుకోవాలని రాసినట్టున్నాడు.
ననుమా బామ్మగారు ననుమా బామ్మగారు ఏమైంది ననుమా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? బామ్మగారు మీరేం టెన్షన్ పడకండి, అంతా సర్దుకుంటుంది. మీరు కూల్గా ఉంటేనే సమస్యలకు పరిష్కారం వస్తుంది. ఏమైంది నానమ్మా? నువ్విలా సడన్ గా టెన్షన్ పడితే ఎలా చెప్పు? మేమంతా ఉన్నాం కదా నానమ్మా, మేం చూసుకుంటాం కదా. నా ఆలోచనంతా ఎప్పుడో జరిగిన సంఘటన చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ రోజు అలా జరిగి ఉండకూడదు. దానివల్ల ఈ రోజు నీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దేవకి వాసుదేవులకి ఈ విషయం గుర్తుందో లేదో, ఉంటే దాని గురించి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఒకవేళ గుర్తు లేకపోతే పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. బామ్మగారు ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారు రాధా. ఆ సత్య గురించి అయి ఉంటుందా, లేదంటే ఇంకేమైనా విషయం ఉందా? ఉంటే మనం అది తెలుసుకోవటం ఎలా మనోహర్? కానీ నాన్నమ్మ ఏదైనా విషయంలో ఇంత కంగారుగా ఉంది అంటే మనం వెంటనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పద. ఈ ఆస్తుల విషయంలో దేవకి వాసుదేవులు చేయాల్సిన ముఖ్యమైన పని అలాగే ఉండిపోయింది. ఈ విషయం దేవకి వాసుదేవులకి గుర్తుందో లేదో, ఒకవేళ గుర్తున్నా వాళ్ళు చేయాల్సిన పని అవుతుంది ఇది. ఇప్పుడున్న పరిస్థితిలో అది ఎంత కష్టమో కదా. అత్తయ్య గారు, ఆస్తుల విషయంలో మనం కఠినమైన నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చింది. ఈ విషయంలో మీరు మాతో తోడుగా ఉంటే మాకు కొండంత బలం ఉండేది. కానీ మీ పరిస్థితి ఏమో ఎక్కడికి కదలకుండా అయిపోయింది. నాకు ఆ విషయం ఈ రోజే గుర్తుకొచ్చింది దేవకి. నేను దాని గురించి ఆలోచిస్తుంటే మీ ఇద్దరు వచ్చారు. నువ్వు వాసుదేవు రంగంలో దిగారంటే నా అవసరం మీకంతగా ఉండదు. అవునమ్మా, ఆ రోజు మన ఎదురుగా జరిగిన సంఘటనకి మన ముగ్గురం ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాం. అందుకే ఆ విషయంలో దీనికి సంబంధించిన లాయర్ విశ్వనాథం గారిని కలవడానికి వెళ్తున్నాం అమ్మా. లాయర్ విశ్వనాథ్ గారిని కలిసి ఈ ఆస్తికి సంబంధించిన వివరాలన్నింటినీ ఆయనకు అందించి ఈ విషయంలో ఏం చేయాలో, ఆ రోజు మనందరి సమక్షంలో జరిగిన సంఘటన తాలూకు డాక్యుమెంట్స్ కూడా ఒకసారి పరిశీలించి ఏం చేయాలో చూడాలి. లాయర్ అంటున్నారు, ఆస్తులు అంటున్నారు, డాక్యుమెంట్స్ అంటున్నారు, కానీ ఏది చక్కగా వినిపించి చావటం లేదే. మన గాయత్రి కూడా వచ్చింది కాబట్టి ఈ ఆస్తుల విషయం ఏదో ఒకటి తేల్చేయాలి. లేకపోతే రేపు అనే రోజు అందరికీ సమస్యలు సృష్టించిన వాళ్ళం అవుతాం. అమ్మా, ఓహో, లాయర్ని కలిసి ఆస్తులన్నీ గాయత్రి పేరు మీద రాసిస్తారన్నమాట. నాకు అర్థమైపోయింది. మేం వెళ్ళి లాయర్ గారిని కలిసి డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం. చూస్తుంటే ఈ ఇంటి పరిస్థితులు కూడా రోజు రోజుకి చిందరవందరైపోతున్నాయి. ఆ రాధ ఏం ఆశించి మన ఇంట్లో ఉంటుందో అది కూడా తనకి చెప్పాల్సిన టైం వచ్చేసింది. దానికి సంబంధించిన వాస్తవాల్ని ఈరోజే తెలియజేస్తాను. అయ్యో దేవకి, ఆస్తులు ఏం చెయ్యాలని చెప్పాల్సింది మన గాయత్రికి కాదు, మంచిగా నటిస్తున్న ఆ బ్రహ్మ రాక్షసి సత్యకి. అది తెలిసేలా చెయ్యండి. అలా చేస్తే ఆస్తులు దక్కవని తెలిసి మూట ముల్లే సర్దుకుని వెళ్ళిపోతుంది. అంతేగాని మన గాయత్రికి ఆస్తులు రావని తెలిసినా, అంతస్తులు రావని తెలిసినా తను ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే అది మన రక్తం, మన ఇంటి బిడ్డ కాబట్టి
ఈ విషయం మనకి తెలియకుండా గాయత్రి గురించి నువ్వేదేదో ఆలోచించి అసలైన గాయత్రిని అవమానాల పాలు చేశావు. అమ్మా నువ్వేం బాధపడకమ్మా, పరిస్థితులన్నీ మేం చక్కదిద్దుతాం. మన కుటుంబంలో ఇక నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాం. ఈ విషయం చెప్పేసి వెళ్దామని వచ్చామమ్మా. మేము వెళ్ళి లాయర్ని కలిసేసి వస్తామమ్మా. దేవకి వెళ్దాం పద. ఇరవై సంవత్సరాల క్రితం వీల్నామా మీ సమక్షంలో జరిగింది కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. దాని గురించి ఏదైనా మాట్లాడాలన్నా తెలుసుకోవాలన్నా మీ ఇద్దరితో పాటు వాళ్ళ ముగ్గురు ఉండాలి. ఆ ముగ్గురు ఎవరో మీకు బాగా తెలుసు.